హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం లక్ష్మీ పంచమి రోజున సింపుల్‌గా పూజ ఎలా చేయాలి? లక్ష్మీ పంచమి రోజున పాటించాల్సిన విధి విధానాలేంటో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్‌ని కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వస్తుంది. చైత్ర మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని లక్ష్మీ పంచమి అని అంటారు. శ్రీ మహావిష్ణువు ఆజ్ఞ ప్రకారం లక్ష్మీదేవి భూలోకానికి వచ్చిన రోజునే లక్ష్మీ పంచమి అని అంటారు. లక్ష్మీ పంచమి రోజు లక్ష్మీదేవిని పూజిస్తే ధన కనక వస్తు వాహనం ప్రాప్తి కలుగుతుందండి. సంవత్సరం మొత్తం కూడా అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయండి. ఇప్పుడు మనం లక్ష్మీ పంచమి రోజు పూజ ఎలా చేయాలో తెలుసుకుందాం. మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి ఫోటోకి గంధం కుంకుమ బొట్లు పెట్టి ఎర్రని మందార పువ్వులతో గాని గులాబీ పువ్వులతో గాని అమ్మవారిని అలంకరించాలి. దీపారాధన కుందులలో ఆవు నెయ్యి గాని నువ్వుల నూనె గాని పోసి తామర వత్తులు వేసి దీపారాధన చేయాలి. తర్వాత ముందుగా గణపతిని పూజించి నైవేద్యం సమర్పించి కర్పూర హారతి ఇవ్వాలి. తర్వాత లక్ష్మీ కమల వాసిన్యై స్వాహ అనే మంత్రాన్ని 108 సార్లు చదువుతూ మందార పువ్వులతో గాని గులాబీ పువ్వులతో గాని మారేడు దళాలతో గాని పూజ చేయాలి. పూజ పూర్తయిన తర్వాత వడపప్పు, పానకం, బెల్లం పొంగల్ని నైవేద్యంగా నివేదించి కర్పూర హారతి ఇవ్వాలి. పూజ పూర్తయిన తర్వాత 5 ముత్తైదువులను ఇంటికి పిలిచి తాంబూలం ఇవ్వండి. అయితే చదవడం రాని వారైతే లక్ష్మీ కమలవాసిన్యై స్వాహ అనే మంత్రాన్ని చదువుతూ పూజను చేసుకోండి. చదవడం వచ్చిన వారైతే కనకదార స్తోత్రం, శ్రీ సూక్తం, అష్టలక్ష్మి స్తోత్రాలను చదువుతూ పూజ చేస్తే అమ్మవారి అనుగ్రహం అయితే తప్పకుండా కలుగుతుందండి. అలాగే చైత్ర శుద్ధ పంచమిని నాగ పంచమి అని అంటారు. జాతకంలో ఉన్న నాగదోషాలు తొలగిపోవాలంటే నాగ పంచమి రోజున మీ దగ్గరలో ఉన్న నాగదేవతల విగ్రహాల దగ్గరికి వెళ్ళి ఆవు పాలతో అభిషేకం చేసి పసుపు కుంకుమలు వేసి పత్తితో తయారు చేసిన వస్త్రాన్ని సమర్పించి దీపం వెలిగించి పాలతో చేసిన పదార్థాలు గాని జిల్లేడాకులో బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించడం వల్ల నాగదేవత అనుగ్రహం అయితే కలుగుతుందండి. ఓం నాగరాజాయ నమః, ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని చదువుతూ నాగదేవత విగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తే నాగదేవత అనుగ్రహం కలిగి నాగదోషాలన్నీ తొలగిపోతాయండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.